చూడమ్మా అన్నయ్య, లేట్ అవుతుంది, రెడీ అవ్వాలి. రా 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 రా. కమ్ 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 కమ్. అక్క, ఏమైంది నీకు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు దత్తు. ఏం కాలేదులే అని వదిలేయలేం. వదిన చాలా టెన్షన్ పడుతుంది. త్వరగా బండెక్కు. టెన్షన్ పడద్దక్క, నేను కాల్ చేస్తానుండు. అక్క, అన్నయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. డబ్బులు కావాలని వచ్చినవాడు నా ఫోన్ కోసం వెయిట్ చేస్తాడే తప్ప ఇలా ఫోన్ ఎత్తకుండా ఉండడు దత్తు. ఇప్పుడు చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఎక్కడున్నాడో ఏంటో, వెంటనే వెతుకుతాం పదా. అక్కా, ఎక్కరా? ఏది ఏమైనా సరే నేను ఆ అమ్మాయిని వెతికి తీరాలి. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి. హో ఓ నవ్వుతోటి. హేయ్, ఆ మేకప్ ఏంటి? ఒక్క క్షణం గుండాగినంత పనేం తెలుసా? ఇంతకీ నువ్వెప్పుడొచ్చావు? నేనిప్పుడొచ్చానా? అప్పటినుంచి ధ్వజస్తంభంలా ఇక్కడే నుంచునున్నాను కదా. అవునా? అన్నయ్య, ఖచ్చితంగా నీకేదో అయ్యింది. నాకా? నాకేం కాలేదు. సరే తప్పుకో. అన్నయ్య, నాకెందుకో నీ మనసు ఆల్రెడీ ఎక్కడో పోగొట్టుకున్నావు అనిపిస్తుంది. అబ్బే అదేం లేదే. ఒక్క నిమిషమాగు, చెప్తాను. అన్నయ్య, కానీ నాకేంటి లవ్ 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 అని వినిపిస్తుంది. ఏమంటున్నావు నువ్వు? లవ్వా? నాకా? ఏదేదో చెప్పకు నువ్వు. నాకే కాదన్నయ్య, ఇంటిల్లిపాదికి మొత్తం తెలుసు. నీ హార్ట్ ఏమనుకుంటుందో. ఊరికే నాటకాలాడొద్దు. ఇంటిల్లిపాదికి మొత్తమా? ఏం తెలుసు? రా నాతో చెప్తాను. ఎక్కడికి? అవును, నేను మేనేజర్ కూతుర్నే. నేను మేనేజర్ కూతుర్నే. భరించాలి మిథిల. జరిగే ప్రతి అవమానాన్ని భరిస్తూనే ఉండాలి. అందరూ అంటారు డబ్బుంటే అధికారాన్ని పొందొచ్చు అని. కాకపోతే నేను అదే డబ్బుతో సైలెన్స్ ని కొన్నాను. గొంతు మూగపోయింది. ఒక చెడు సంఘటన వల్ల వాడి భవిష్యత్ అనేది పాడవకూడదు. దారి తప్పిన వాడి జీవితాన్ని సరిచేసే బాధ్యత నీదే. సరేనమ్మా.